పాత ఒక్క మటరే జరిగింది, నేను కాదని చెప్పలేదు. దానికి ఎందుకయ్యా ఎంతమంది ప్రశ్నలు తీసుకొచ్చావు? అయ్యగారు వచ్చారు. అయ్యా నమస్కారం అయ్యా. ఎవరు ప్రెస్కి ఇన్ఫార్మ్ చేశారు? వాళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి చంపేస్తారు. అది కూడా మాస్క్ వేసుకోకుండా వచ్చారు సార్. చాలా ముఖ్యం. మనం కూడా వేసుకోలేదు సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మ్యాటర్ చాలా వేగంగా పాకుతుంది. ఆల్రెడీ న్యూస్లో వేసి ఎడపడా వాయిస్తున్నారు. అలాంటప్పుడు స్పాట్కు రాకుండా ఎలా ఉండగలం సార్? ఇదంతా కరెక్ట్ గా మాట్లాడు. చేతల్లో మాత్రం ఏమీ లేదు. ఎవరయ్యా మొదటి విట్నెస్? ఇదిగో వీడే సార్. రావయ్యా. ముందు చూసిన వీడే సార్. మీరేనా మొదట మీడియాకి ఇన్ఫార్మ్ చేసింది? కాదు సార్, నేను చెప్పలేదు. నా ఫ్రెండ్కే కాల్ చేసి ఇన్ఫార్మ్ చేశాను. తనే. అది సరే, నువ్వేంటి ఆ టైంలో అక్కడికి వెళ్ళావు? సార్, నేను సార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. ఒక ముఖ్యమైన పని మీద ఆయనే నన్ను రమ్మన్నారు. ఎప్పుడు రమ్మంటారా ఈ టైంలో? చాలా సార్లు తీసుకెళ్లారు సార్. ఎక్కడికి వెళ్తున్నామో ఏం చేస్తున్నామో ఎవరికీ చెప్పరు సార్. చొక్కలింగం అయ్యా. సీసీటీవీ ఫుటేజ్ దొరికిందా? లేదయ్యా, నిన్న మాత్రమే కెమెరా పనిచేయలేదని సెక్యూరిటీ చెప్పారయ్యా. నాకెందుకు వాడి మీదే అనుమానంగా ఉందయ్యా. ఎక్కడయ్యా వాడు? అది ఏయ్, రారా రారా అయ్యగారు పిలుస్తారు. ఏంట్రా పొగరా? తేలిగా సీసీటీవీ పనిచేయలేదంటావు? నిజంగా పని చేయడం లేదు సార్. నాకేదో వీడి మీద డౌట్ గా ఉంది. నువ్వే కదా చంపావు? మర్యాద చెప్పు. ఏయ్, సార్, లేదు సార్, ముక్కుపుడు కమ్మ మీద ఒట్టి సార్. నాకేమీ తెలియదు. ఏమి చెయ్యలేదని చెప్పుంటే కూడా పర్వాలేదురా, కానీ నాకేమీ తెలీదు అంటున్నావు కదా. అక్కడేరా ఏదో ఉంది. అది ముక్కు వారి మీద ఒట్టేస్తున్నాడు సార్. అక్కడ ఏముంది? మీరే అడగండి సార్. చొక్కలింగం అయ్యా, నాకేదో వీడి మీద అనుమానంగా ఉంది. వీడి స్టేషన్ తీసుకెళ్ళు. ఫోన్ చేసి వీడి సంగతి తెలుస్తా. సరే సరే. నాకేం తెలియదు సార్. నా మాట నమ్మండి సార్. నిజంగా నాకు తెలియదు సార్. ఏమయ్యా, భోజనం అయిందా? ఒకే ఒక ప్రశ్న సార్, దీని వెనక ఎవరున్నారు? ఏమైనా ఒకే రాత్రిలో 2 మర్డర్లు జరిగింది. చనిపోయింది ఓ ప్రముఖ రచయిత. అతి త్వరలో కనిపెడతాను. కనిపెట్టాక మీతో మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్. సార్, దీని వెనక ఎవరున్నారు? పౌడర్ విషయంగా వెళ్ళావే, ఏమైంది? సమాచారం తెలిసి మేము అక్కడికి వెళ్లేలోగా వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు సార్. చెప్పండి అన్నయ్య. రే, ఎక్కడున్నావు? అన్నయ్య బయాకోట్లో తింటున్నాను. అలాగా, నేరుగా ఫీనిక్స్ బార్కి వచ్చాయి. బార్కా? రే, J12 సర్కిల్లో జరిగిన 2 మర్డర్ కేసులు ఇప్పుడు మన దగ్గరికి వచ్చాయి. నేను ఈ క్షణం నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయబోతున్నాను. వచ్చాయి. ఓకే అన్నయ్య. ఏ చోట మర్డర్ జరిగింది? ఇదిగో ఇక్కడ జరిగింది సార్. ఎక్కడ? ఈ టేబుల్ మీద? అవును సార్. పొజిషన్? టేబుల్లో వంగినట్లు ఉన్నారు సార్. సరే, ఈ మర్డర్ ని మొదట చూసింది ఎవరు? టేబుల్ క్లీన్ చేసే హిందీ కుర్రాడు సార్. ఎక్కడాడు? सर जरा बताना क्या क्या हुआ? सर मैं वहाँ से यहाँ से आ रहा था सर, तब मैं एक आदमी वहाँ सो रहा था सर. तो मैं उसके जगाने की कोशिश किया सर, लाइक जगह नहीं. फिर मैं उसके पास गया सर, फिर देखा था यहाँ पर गला कटा हुआ था सर. वो खून टपक रहा था. मैं वहाँ से भाग गया. अच्छा, सीसीटीवी फुटेज ఉందా? ఉంది సార్. ఒక 10 నిమిషాలు ఫార్వర్డ్ చేయండి. नमकी अल्फोंसिक, इधर आइए. उस दिन जो आखिरी टेबल से कुछ लेके आपका पॉकेट में डाल के आया था ना? हाँ सर, टेबल क्लीन करने टाइम गोल्ड पीस देखे हूँ सर, वो उठक पैकेट में रखे हूँ सर. अच्छा, वो चीज किधर है भाई? ऊपर रूम में रखे हूँ सर. जाके जल्दी लेकर आना. जा. ఫుల్గా తీసావా? అన్నయ్య ఫుల్గా తీసాను. తర్వాత ఆ సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని నాకు మెయిల్ చేయమని చెప్పు. ఓకే అన్నయ్య, చేసేస్తాను. పద.
ఏ లింగం, ఈ కేసు విషయమై నీతో కొంచెం మాట్లాడాలి. నువ్వు ఎక్కడ ఉన్నావు? అనే రేయ్ వీళ్ళ ఫైల్ తీసుకునిరా. నిన్ను కొన్ని విషయాలు అడగాలి. ఓ పని చేయి, నువ్వు బైపాస్ రోడ్డుకు వచ్చి అక్కడ వెయిట్ చేయి, నేను వచ్చి నేను కలుస్తాను. సార్ టీ. ఇవ్వు. అనే అనే ఏయ్! తాగినట్టున్నాడు రా. అనే ఎవడో కావాలని చేసినట్టుంది. అది లైవ్. ఇదిగోనే. అవునవును, ఆ కేసే. అనే నందిని, స్టే బ్యాక్, స్టే బ్యాక్. వాడు చూసుకో, బ్లడ్ ఎక్కువపోతుంది. ఓకే. ఈ అమ్మాయికి వయసు అప్రాక్సిమేట్ గా 20 ఉంటుంది. ఈ అమ్మాయి చావడానికి ముందు తనకి ప్రాణాలు ఉన్నప్పుడే ఒక షార్ప్ అయిన కత్తితో ఒక వెదవెంతో దారుణంగా పొడిచినట్టుంది. అది తప్ప నెయిల్ మార్క్స్ ఉన్నట్టు లేదు. కారణం 2-3 లేయర్ల వరకు బాడీ కాలిపోయింది. అంతేకాకుండా కుక్కల పళ్ళకాటు ఉండటం వలన సరిగ్గా ఐడెంటిఫై చేయలేకపోతున్నాను. అవును, ఆ అమ్మాయి చనిపోయి ఎన్ని రోజులు అయి ఉంటుంది? అప్రాక్సిమేట్ గా 3 to 5 days అయి ఉంటుంది. సరే, ఆ అమ్మాయిని ఒక్కరు రేప్ చేశారా లేక ఎంతమంది రేప్ చేసి ఉండొచ్చు? 4-5 కలిసి రేప్ చేశారు. కానీ అంతర్భాగానికి ఏం కాలేదు. దాన్ని బట్టి చూస్తే కన్సెన్షువల్ సెక్స్ అయి ఉంటుందనిపిస్తోంది. కన్సెన్షువల్? ఆర్ యు షూర్? ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఎనీథింగ్ యట్. డూ వన్ థింగ్, బెటర్ సెండ్ ద రిపోర్ట్ ఇమిడియట్లీ. యా, ఓకే. సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. వీళ్ళే లాక్ ఓపెన్ చేయడానికి వచ్చారు. సార్ నమస్తే సార్.
హలో 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 ఏంటి సార్, ఎవరని తెలుస్తుందా? తెలీదు, కానీ అర్థమైంది. నైస్. అయితే ఫోటో ఫ్రేమ్ చూసుంటారు కదా, దాని పగలగొట్టి తీసిన మెడలే ఇప్పుడు మీ పాకెట్ లో ఉంది. వినడానికి ఎంతో బాగుంది కదా. అందరూ మీరు లేజీ అని చెప్తున్నారు, కానీ నాకలా అనిపించలేదు. ఎంత ఫాస్ట్ గా కేసు మూవ్ అవుతుంది. ఇది ఇలాగే వెళ్తే మనం తొందరలో మీట్ చేస్తామేమో. చాలా జాలీగా ఉంటున్నావే. ఆకాశంలో ఎగురుతున్న గాలిపటం జాలీగానే ఉంటుంది సార్. ఆహా, నువ్వు ఆకాశంలో ఎగిరే గాలిపటం ఎంతో దూరంలో లేదు రాజా. దారాన్ని పట్టుకుని అలా లాగానంటే వెంటనే వచ్చి నా చేతిలో చిక్కుకుంటావు. ఇక్కడ నువ్వు వదిలేసిన ఎవిడెన్స్ అన్ని విషయాలు నాకు చెప్పింది. నాకు నచ్చిన వాళ్ళని చూడాలంటే నా హృదయం కొట్టుకుంటుంది. కొట్టుకుంటుంది, అలాగే కొట్టుకుంటుంది. అలా కొట్టుకునే వాళ్ళు చూడాలని నాకు చాలా ఇష్టం. సార్, కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి ఆ నెంబర్ని ట్రేస్ చేయమంటారా? చెప్పించాలే గానీ ఆ సిమ్ చెత్తలో కలిసిపోయి ఉంటుంది. ఎవరు? రవి ఇల్లే కదా? మీరెవరు సార్? సిబిఐ. ఎవరండి? రండి సార్, లోపలికి రండి. పర్లేదు, ఇక్కడే ఉంటాను. చెప్పండి సార్, ఏంటి విషయం? ఇక్కడ ఉండేవాడు కదా రవి, తన గురించి డీటెయిల్స్ కావాలి. ఓ, ఆయన గురించా? ఇంతకుముందు ఇక్కడే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడున్నారో నాకు తెలియదు సార్. నేను యూఎస్లో ఉన్నప్పుడే ఇల్లు కొనేశాను సార్. దీని గురించి లోకల్ స్టేషన్లో కూడా వచ్చి ఎంక్వైరీ చేశారు సార్. మేము వాళ్ళకంతా చెప్పామే. మీరు యూఎస్ లో ఉన్నారా? అవును సార్. ఎన్ని సంవత్సరాల నుంచి? నేను ఒక 7 years గా ఉన్నాను. రవి గురించి వేరే డీటెయిల్స్ ఏమన్నా తెలుసా? యాక్చువల్గా బ్రోకర్ ద్వారానే ఇల్లు కొన్నాం. రవి గురించి మాకు పెద్దగా డీటెయిల్స్ తెలియదు సార్. కానీ ఆయన మంచివారు కాదని తెలిసింది. మొదటి పిల్లం చనిపోయిన తర్వాత చాలా మంది అమ్మాయిలు ఇంటికి తీసుకొచ్చి పక్కింటి వాళ్ళకి తెలిసి ప్రాబ్లం అయి చివరిగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాడని, మొదటి పిల్లం కూతుర్ని ఇద్దరు కలిసి టార్చర్ పెట్టారని, అనాథాశ్రమంలో చేర్పించారని బయట వాళ్ళు చెప్తే విన్నాను సార్. అనాథాశ్రమమా? ఆ ఆశ్రమం అడ్రస్ తెలుసా? అది అవును సార్, ఆ బిడ్డని హైదరాబాద్ లో ఉన్న ఒక అనాథాశ్రమంలో చేర్చారని పక్కనింటి అక్క మాట్లాడేటప్పుడు చెప్పింది. ఈ కేసుకు సంబంధించి వేరే డీటెయిల్స్ ఏమైనా అవసరం అయితే లోకల్ పోలీసు వచ్చి ఎంక్వైరీ చేస్తారు. మీరు కాస్త కోఆపరేట్ చేయండి. ఓకే వద్దు సార్. సార్, చివరిసారి వచ్చినప్పుడే వాళ్ళు ఏదేదో మాట్లాడారు సార్. ఇకపై అలా మాట్లాడరమ్మా. సరే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నమస్కారం అమ్మా. నమస్తే సార్. కారుణ్య వాళ్ళ ఇల్లు ఇదే కదా? అవును సార్. మీరు? ఒక ఎంక్వైరీ కోసం వచ్చాను. 1 సంవత్సరం క్రితం అపర్ణ అనే అమ్మాయిని ఇక్కడ చేర్పించారు. తనను కాస్త చూడొచ్చా? సార్, తను 10 days కి ముందే చనిపోయింది సార్. చనిపోయిందా? అవును సార్. ఎలా, ఎప్పుడు, ఏమైంది? సార్, బానే ఉన్నారు సార్. ఒంట్లో బాగాలేదని హాస్పిటల్లో చేర్పించాం. వెంటనే చనిపోయారు. ఏ హాస్పిటల్? జీహెచ్ సార్. నందిని మేడమే చెక్ చేసి చూశారు. ఆవిడ ఏదైనా సర్టిఫికేట్ లాంటిది ఇచ్చారా? ఇదే సార్ ఆవిడిచ్చింది. సడన్ గా ఏమిటో తెలీదు, కొంతమంది పిల్లలకి ఒంట్లో బాగోకుండా అయిపోతుంది. హాస్పిటల్కి తీసుకువెళ్తాం, తర్వాత ఏంటో అర్థం కాదు. కొంతమంది పిల్లలు చనిపోతారు. గత 4 ఏళ్లగా ఇలాగే సార్. కొన్ని 100 పిల్లలు చనిపోయారు. డాక్టర్ నందిని మేడం ఇక్కడికొస్తారు సార్. ఇక్కడున్న అందరి పిల్లల్ని తన సొంత పిల్లల్లా చూసుకుంటారు. బయట దేశం నుంచి డబ్బు సహాయం ఇంకా చాలా సహాయాలు చేస్తారు. మా ఇన్ఛార్జ్ ఆదవని వారానికి 1 సారో లేకపోతే 2 సార్లు ఆవిడ్ని తీసుకొస్తారు. అపర్ణకి ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్కి తీసుకువెళ్ళింది ఆదవని. అవును, ఎవరు ఈ ఆదవన్? శ్రావణి అని ఒక అమ్మాయి చనిపోయిందని మాట్లాడుకుంటున్నారు కదా, తన అన్నయ్యే ఆదవన్. అతని నంబర్ ఇవ్వగలరా? 63745157. ఇలాగే సార్ ఆయన నంబర్. ఎప్పుడు చూసినా స్విచ్ ఆఫ్ లో. సరే, ఇదే విధంగా చనిపోయిన పిల్లల డెత్ సర్టిఫికేట్స్ ఇవ్వగలరా?
హాయ్ నందిని. ఏంటివి ఇంత సడన్ గా ఇన్ఫార్మ్ కూడా చేయలేదు? ఎలాగూ డ్యూటీలో ఉంటావు కదా అని నేను కలిసి వెళ్దామని వచ్చాను. నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. హా, ఈ కారుణ్య ఆశ్రమానికి వెళ్ళాను. అక్కడ అపర్ణ అనే ఒక అమ్మాయి 10 రోజుల క్రితం చనిపోయినట్టు నాకు చెప్పారు. తనకి డెత్ సర్టిఫికేట్ ఇచ్చింది నువ్వే కదా? అవునవి నేనే ఇచ్చాను. ఆశ్రమంలో ఏ కేసు అయినా నేనే చూసుకుంటాను. అంటే ఏ కేసైనా నేరుగా వెళ్ళి చూస్తావా? అలా కాదు, ఎప్పుడైనా మెడికల్ విజిట్ చేస్తాను. ఎమర్జెన్సీ అయితే ఇక్కడికే తీసుకొస్తాను. ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు, డిశ్చార్జ్ సర్టిఫికేట్ కంటే డెత్ సర్టిఫికేట్స్ ఎక్కువ ఉన్నాయి, అందుకే అడిగాను నిన్ను. హే, ఏంటిది? నేను డ్యూటీని చేస్తున్నాను. కొన్నిసార్లు దారుణమైన కండిషన్ తర్వాత ఇక్కడ అడ్మిట్ చేస్తున్నారు. డాక్టర్స్ మేమేం చేయగలం చెప్పండి? ఆఫ్ కోర్స్. తర్వాత ఇంకో విషయం, ఆ కారుణ్యాశ్రమంలో ఆదరణ ఒక వ్యక్తి ఉన్నాడు. తన గురించిన డీటెయిల్స్ కావాలి. ఆదవనా? అలాంటి వారు నాకెవరో గుర్తులేదే, నాకు తెలీదు. అన్నయ్య, ఏం కేసు రైతే మరీ అయోమయంగా ఉంది. ఒకదానికొకటి చైన్ లింకుతో ఉంది. కేసా ఇది? ఇరిటేటింగ్ గా ఉంది. మొబైల్ పంపించాను చూడు. సరే అన్న. సరే అన్న. ఇది ఆ ఆదవన్ గడి నంబర్. సరే అన్న. వాడిని పట్టుకుంటేనే మనకి ఈ కేసు సాల్వేషన్ అవుతుంది. ఓకే అన్న. ఈ డేటాని ఆవగించేంత కూడా వదలకుండా మొత్తాన్ని పట్టుకొచ్చేసి. అలాగే. అర్థమైందా? కానీ మనం వాడిని ట్రాక్ చేస్తున్నట్టుగా ఏ ఒక్కరికి తెలియకూడదు. మన ఇద్దరికి తెలుసు. అర్థమైందా? గో హెడ్. ఆదవన్, ఎక్కడున్నావు? ఎవి నా గురించి ఎంక్వైరీ చేయడానికి ఆశ్రమం వరకు వెళ్ళాడు. మనం జాగ్రత్తగా ఉండాలి. తనకి డౌట్ వచ్చింది. ఏదో తప్పు జరుగుతోందని మాత్రం బాగా అర్థమవుతోంది. ఆదవన్ ఏదో తప్పు చేస్తున్నాడు. త్వరలోనే అదేంటో కనిపెట్టాలి. నానా, మీరిద్దరు కార్లో వెయిట్ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. సరే, త్వరగా రా. ఇలా ఊరికే ఉంటే ఎలా నాన్నా? మన అనుకుందని జరిగిపోతే మనకన్నా మూర్ఖుడు ఎవరు కాదని నువ్వే కదా నాన్న చెప్పావు. అది ఇక మీట రాదనుకోండి, అది నేనున్నాను కదా. ఇప్పుడు నువ్వేం చెప్పావు? నీ దగ్గర అడుగుతున్నాను, చెప్పు, ఏం చెప్పావు? ఒరే, తనకేమైందిరా? తను మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఏమంటున్నావురా? నా కూతుర్ని ఏం చేసావు? చెప్పరా, నా కూతురికి ఏమైంది? తను చనిపోయింది. నేనే తన్ని చంపాను. అయ్యో, ఒరే పాపాత్ముడా, నా కూతుర్ని చంపేశావా? ఎంత పని చేసావు? నువ్వు బతకూడదు, నువ్వు బతకూడదు. నేను చంపేస్తాను, నేను చంపేస్తాను. నా కూతుర్ని నేను చెప్పేది కాస్త నిదానంగా వినండి. ఎంత పని చేసావు? అన్నయ్యను కూడా చూడకుండా నన్ను బలవంతం చేసింది. అందుకంటే ఏంట్రా? ఏం జరిగిందో చెప్పరా? దాన్ని ఏం చేసావురా? చెప్పరా, చెప్పరా, చెప్పరా. చచ్చిపోయింది. నేనే తన్ని చంపాను.
రారా మామా. ఏంటి బావా బాగా కోపంలో ఉన్నట్టున్నావు? లోపల సూపర్ మ్యాటర్ ఒకటి వచ్చింది, ట్రై చేస్తావా? వేరే లెవెల్లో ఉంది. ఒకే టైంలో అందరికీ కంపెనీ ఇస్తోంది. అమ్మో, ఏంటి ఇలా ఉంది? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అన్నయ్య, నిన్నే అడుగుతున్నాను, చెప్పు. అన్నయ్య, ఎద్దు కుక్క. ఎవరిని కుక్క అంటున్నావు? చేతులు చేసుకోక చెప్తున్నా. నిన్నే చెప్తున్నానే, కుక్కనే ఒకే సమయంలో నలుగురితో తిరుగుతుంది. హే, అది నా ఇష్టం. నాకు కావాలంటే